స్క్రోల్ చేయొద్దు. మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు విశ్వాసముతో ఉంటే నీ ముందున్న ప్రతికూల పరిస్థితులు, ఏవైతే నీ ముందున్న సమస్యలు, ఏవైతే నీ ముందున్న ఇబ్బందులు, ప్రతి దాని నుండి కూడా నీవు విడిపించబడతావు. ఎక్కడైతే నీకు అవమానం కలుగుతుందో, ఎక్కడైతే నీవు సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయో, ఈరోజు వాటన్నిటినీ నీకు విశ్వాసం ఉంటే ఆయన నీ నుండి దూరపరుస్తున్నాడు. మరి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు సజీవంగా మేము ఉన్నామంటే కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే. నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించావు. నీ కృప చొప్పున మాకు ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించావు. ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే, నీ యొక్క మనస్సును మేము బాధ పెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ఎవరైతే విశ్వాసముతో ఏకీభవించారో, ఎవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో నేను పొందుకుంటాను, నేను విడుదల కోరుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క విడుదల నేను పొందుకుంటానని ఎవరైతే విశ్వాసముతో ఏకీభవించారో, ఇప్పుడే ప్రతి ఒక్కరి హృదయమును దర్శించమని, ఏ సమస్యను బట్టి, ఏ ఇబ్బందును బట్టి, ఏ కృంగుదలను బట్టి, ఏ అవమానములను బట్టి, దేనిని బట్టి అయితే నీ బిడ్డలు చింతపడుతున్నారో ఆ చింత యావత్తు నీ పాదములు చింత పెడుతూ ఉండగా ఇప్పుడే విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత నీవే అందించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో నీ సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నారో, ఏ సమస్యను బట్టి అయితే, ఏ అక్కరనైతే వారు కలిగి ఉన్నారో, ఆశ గల వాని ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు. ఈరోజు ప్రతి జీవితమును, ప్రతి మనిషిని మీ యొక్క స్వహస్తాలతో దర్శించి ముట్టి స్వస్థతను, విడుదలను, విమోచనను అనుగ్రహించమని. ప్రభువా, చేయబడుతున్న ఈ ప్రార్థనల ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారు, ఎంతోమంది స్వస్థత కార్యాలు చూస్తున్నారంటే ఇది కేవలము నీ యొక్క కృప. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.